ఇప్పుడు 5-6 వచనాలకి వెళ్దాం. 5-6 వచనాలు చదువుతాం రండి. అపోస్తలులు చదవండి, మా గట్టిగా చదవండి అందరూ. మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభుతో చెప్పగా, ప్రభువు మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబళి చెట్టును చూసి నీవు వేళ్లతో కూడా పెళ్లగింపబడి సముద్రములో నాటబడుమని చెప్పునప్పుడు అది మీకు లోబడును. ప్రభువు విశ్వాసం యొక్క శక్తి గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. విశ్వాసంతో ఏదన్నా ప్రార్థన చేస్తే, పని చేస్తే ఎంత శక్తివంతమైన కార్యాలు జరుగుతాయో అని యేసుక్రీస్తు వారు తన శిష్యులతోటి ఆయన చెప్తున్నాడు. చాలాసార్లు శిష్యుల్ని యేసు ప్రభు వారు గద్దించారు. ఏమన్నాడు? అల్ప విశ్వాసులారని 3-4 సార్లు ఆయన వాళ్ళని గద్దించడం జరిగింది. మీరు ఈ పోర్షన్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇది వెరీ డిఫికల్ట్ పోర్షన్ టు అండర్స్టాండ్. నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. గొప్ప లెసన్స్ మీరు నేర్చుకోగలుగుతారు. ప్రభు వాళ్ళని చాలాసార్లు అల్ప విశ్వాసులారా అని గద్దించడం జరిగింది. వాళ్ళకి అర్థమైంది, ప్రభు తెలుసు మన విశ్వాసం ఎంత ఉందో అని వాళ్ళు అన్నారు. పైన క్షమించమని చెప్తున్నాడు కదా, తర్వాత అభ్యంతరాల గురించి మాట్లాడాడు, క్షమించమని చెప్పాడు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, నౌ దే వాంట్ టు రెస్పాండ్. ఎలా మాట్లాడారంటే, ఎవరు మాట్లాడారో తెలీదు. వాళ్ళు అన్నారు, మా విశ్వాసాన్ని డెవలప్ చెయ్యి అని అన్నారు. వీ వాంట్ టు గ్రో ఇన్ అవర్ ఫెయిత్ అన్నారు. ఎందుకన్నారో తర్వాత వచనాలు చదివితే మీకు అర్థమవుతుంది. దాని తర్వాత చెప్దాం. అయితే ప్రభు దీనికి ఇచ్చిన సమాధానం ఏంటో చూడండి. అక్కడ ఏమనుందంటే, విశ్వాసంతో గాని ఒక కంబళి చెట్టు, ఇంగ్లీష్లో ఏముంది? మల్బరీ ట్రీ. ఏ చెట్టు అయినా సరే చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్లగింపబడి సముద్రంలో నాటబడు అని చెబితే అది మీకు లోబడుతుంది. ఎందుకు చెప్పాడు ఈ మాట? ఊళ్ళో చెట్లన్నీ తీసుకెళ్లి సముద్రంలో పాతమనా? దానికి కాదు. ఇట్స్ అన్ ఎగ్జాంపుల్ దట్ ఈవెన్ సచ్ మ్యాసివ్ థింగ్స్ విల్ కమ్ టు పాస్ యాజ్ యు ప్రే ఇన్ ఫెయిత్. అయితే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ప్రార్థన చేసినంత మాత్రాన అన్ని విషయాలు జరగవు. జాగ్రత్తగా వినండి. ఈ ఫెయిత్ ఏవి కాదు, ఏమి అవును అనే సంగతి మీకు తెలియాలి. నంబర్ 1, ఈ ఫెయిత్ తమ విశ్వాసంలో విశ్వాసం కాదు. విశ్వాసంలో విశ్వాసం కాదు. చాలాసార్లు యేసుప్రభువారు ఏమన్నారంటే, నీ విశ్వాసము నేను స్వస్థపరచను, నీ విశ్వాసము నేను స్వస్థపరచను. కాసేపు పోతే ఎక్కడ కూడా వస్తుంది అది. 10 మంది లెప్రసీ వాళ్ళు వస్తారు, వాళ్ళతో కూడా అన్నాడు, నీ విశ్వాసం నేను స్వస్థపరచను. స్వస్థపరిచింది ఎవరు? విశ్వాసమా లేకపోతే యేసుప్రభువా? యేసుప్రభు. అయితే ఆ శక్తి నాలో చోటు చేసుకోవడానికి నా దగ్గర కావలసిన కండిషన్ ఏంటి? విశ్వాసం. ఎవరిలో విశ్వాసం? నా విశ్వాసంలో విశ్వాసమా? నా నోటి మాటల్లో విశ్వాసమా? నా పాజిటివ్ థింకింగ్ లో విశ్వాసమా? కాదు. లోకంలో పాజిటివ్ థింకింగ్ అనేటువంటి ఫిలాసఫీ చాలా ఎక్కువ అయిపోయింది. బహుశా మీలో చాలా మందికి తెలుసు. నా దగ్గర కూడా కొన్ని పుస్తకాలు ఉన్నాయి, మీకు ఎవరికైనా కావాలంటే వచ్చి చూడొచ్చు. పాజిటివ్ థింకింగ్ అంటే ఏంటంటే, పవర్ ఆఫ్ ద స్పోకెన్ వర్డ్ అంటారు కొంతమంది. అంటే నువ్వు మాటలు కానీ మాట్లాడితే అది జరిగిపోతుంది. జ్వరం వచ్చింది అనుకోండి, నా జ్వరం వెళ్ళిపోయింది, ఐఎమ్ ఓకే, నా జ్వరం లేదు ఇప్పుడు, అట్లా అంటుంటే జ్వరం వెళ్ళిపోద్దని కొంతమంది అన్నది పాజిటివ్ థింకింగ్ అది. కాబట్టి మా ఇంట్లో ఏమండి మీకు జ్వరం వచ్చింది కదా, ఎలా ఉన్నారు మీరు అని అడిగితే వాళ్ళు ఏమంటారంటే, వాడికి మండుకుపోతా ఉంటుంది వేడిగా, నా జ్వరం లేదండి, నా జ్వరం వెళ్ళిపోయింది. పాజిటివ్ థింకింగ్ అనమాట అది. మూర్ఖపు మాటలు, మూర్ఖపు పనులు మనం చేయకూడదు. ఈ పాజిటివ్ థింకింగ్ మీద నార్మన్ విన్సెంట్ పీల్ అని ఒక ఆయన చాలా మంది క్రిస్టియన్స్ ని చెడగొట్టాడు. ఇన్ మై ఒపీనియన్ ఐ డౌట్ వెదర్ హీఈస్ ఎ బిలీవర్. తర్వాత టీవీలో వస్తుంటాడు ఒక ఆయన, దేర్ ఇస్ అనదర్ ప్రీచర్, షుల్లర్, రాబర్ట్ షుల్లర్. ఆయన కూడా పాజిటివ్ థింకింగ్ మీద చాలా పుస్తకాలు రాశాడు. ఈజ్ ఎ వెరీ ఫేమస్ పాస్టర్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్, రాబర్ట్ షుల్లర్. ఇన్ మై ఒపీనియన్ హీ ఈజ్ ఆల్సో నాట్ ఎ బిలీవర్. వీళ్ళు తమాషా మాటలు చెప్పి కొంతమందిని కొన్ని
చక్కని మాటలు బైబిల్లో ఉన్న వాటిని తీసుకుని, మనుషులకి కోరుకునే మాటలు తీసుకుని వాటిల్లోంచి ప్రసంగాలు అల్లి మనుషుల ముందు పెట్టి ఓ తమాషా ఫిలాసఫీని మనుషులకు అందిస్తారు. ఇట్ ఈస్ నాట్ గాడ్ సెంట్రిక్, ఇట్ ఈస్ ఫెయిత్ సెంట్రిక్. ఫెయిత్ ఇన్ వాట్? నాట్ ఇన్ ద సన్ ఆఫ్ గాడ్, బట్ ఫెయిత్ ఇన్ మై ఫెయిత్, ఫెయిత్ ఇన్ మై వర్డ్స్, ఫెయిత్ ఇన్ మై ఎబిలిటీ టు థింక్ పాజిటివ్లీ. అది కాదు ఇక్కడ చెప్పిన ఫెయిత్. ఏ విశ్వాసం? చెట్లు తీసి సముద్రంలో నాటబడేలాగా చేయగలిగిన విశ్వాసం ఏమిటి? దేవుని చిత్తానుసారంగా ఒక విషయం ఉందో లేదో అర్థం చేసుకుని, ఇది దేవుని చిత్తం కాబట్టి పట్టుదలతో ప్రార్థన చేస్తాను అని విశ్వాసాన్ని దేవుని మీద ఎక్సర్సైజ్ చేసి, దేవుణ్ణి కమాండ్ చేయమని చెప్పాడు ఒకడు. దేవుణ్ణి కమాండ్ చేయమన్నాడు. 4th డైమెన్షన్ అనే పుస్తకం ఉంది, 4వ కోణం అనే పుస్తకం ఉంది. చెత్త పుస్తకం అది. ఇట్స్ ఎ ఫూలిష్ బుక్ రిటన్ బై వన్ డేవిడ్ పాల్ యాంగిచో. Paul Yangicho, he is a false prophet. Be careful. He is the pastor of the fastest growing church in the world in South Korea. అప్పుడు బోధలు చేస్తారు వీళ్ళందరూ కూడా. ఆయన ప్రసంగం వినడానికి 1,00,000 మంది వస్తారు రోజుకి. 7 సర్వీసెస్ జరుగుతాయంట. ఈచ్ సర్వీస్ కంటైన్స్ అబౌట్ 20,000 people. Huge church. But what does he say? He is a Buddhist convert. He talks rubbish. He writes rubbish. తమాషైన ఫిలాసఫీలు, బైబిల్ చెప్పని మాటలు, ఎక్కడి నుంచో రివిలేషన్ వచ్చినట్టుగా. జాగ్రత్త, మోసంలో పడద్దు. ఇట్స్ ఎ డేంజరస్ బుక్ విచ్ ఈస్ ఇట్ ఈస్ అన్బిబ్లికల్ బుక్. వాళ్ళు ఏమంటారు దానిలో? దేవుణ్ణి కమాండ్ చేయాలి. నీకేదైనా కావాలనుకుంటే, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటే, ఓ బిల్డింగ్ కావాలంటే, ఒక ప్రాపర్టీ కావాలంటే, ఇది కావాలని కమాండ్ చేయి దేవుణ్ణి. ఎక్కడి నుంచి వచ్చింది ఫిలాసఫీ? Who taught this? The devil teaches this philosophy. మన ప్రభు చెప్పలేదు అలాగ. మన ప్రభు ఏమన్నాడంటే, దేవుని చిత్తమా కాదా? 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం చదవండి. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. మెన్ గబగబ తీయండి, తీసి చదవండి ఎవరో ఒకళ్ళు. ఆయన్ని బట్టి మనకున్న ధైర్యం ఏంటంటే, అది ఆయన చిత్తానుసారముగా మనం ఏమడిగినా ఆయన మన మనవి ఆలకించునను నదియే. మనకున్నటువంటి ధైర్యం ఏంటి? ఆయన చిత్తానుసారంగా అడిగితే మన మనవి ఆయన ఆలకిస్తాడు. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఏదన్నా ఒక విషయం గురించి ముందు అడగాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేక్ ష్యూర్ ఇట్ ఈస్ గాడ్స్ విల్ ఆర్ నాట్. గాడ్స్ విల్ ఆర్ నాట్. కొలస్సే పత్రిక 1:12 చదవండి త్వరగా. మెన్ తీయండి గబగబా. కొలస్సే పత్రిక 1:12. అక్కడ మధ్యలో దేవుని చిత్తాన్ని గురించి చూడండి. ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై చాలు. అక్కడ పైన ఏముందంటే, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై. తర్వాత ఏముందంటే, ప్రభువును సంతోషపెట్టునట్లు అనే మాట ఉంది కదా. 4వ అధ్యాయం 12వ వచనం చదవండి. కొలస్సే 4:12 చదవండి. కొలస్సే 4. కరెక్ట్, అదే. ఎఫ్ఎఫ్రాయి దేని గురించి పోరాడుతున్నాడు? ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయిత గలవారుగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు. ముందు దేవుని చిత్తం తెలుసుకోకుండా యూ కెనాట్ ఈవెన్ ప్రే. దేవుని చిత్తం తెలియాలంటే ఏముండాలి? ముందు వాక్యం ఉండాలి. దట్ ఈజ్ వై ప్రతిసారి నేను చెప్పేది ఏంటంటే, దేవుని యొక్క వాక్యంలోంచి ఎన్నిసార్లు చెప్పినా అదే చెప్తాను. వెన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ డిక్లేర్డ్, యూ డు నాట్ నో వాట్ టు ప్రే ఫార్. ప్రార్థన మీటింగుల్లో కూడా ఈవేళ దేని గురించి ప్రార్థన చేయాలి అని, దేవుని చిత్తం ఏంటి అని కనుక్కోవాలి.
ఊరికే గుర్తొచ్చినవన్నీ ప్రార్థన చేయటం కాదు. అదే వాళ్ళ జబ్బు ఉంది, వీళ్ళకి చికెన్ గునియా ఉంది, వాళ్ళకి ఆ జబ్బు ఉంది, ఈ జబ్బు ఉంది, అన్ని చెయ్యం మనం. దేని గురించి దేవుని చిత్తం ప్రార్థన చేయటం, అది గమనించి దేవుని ఆత్మ దేన్నైతే దగ్గరికి తీసుకెళ్తున్నాడో అది గమనించి దాని కొరకు మనం ప్రార్థన చేస్తాం. ఎఫెసీ పత్రిక 5:10 చదవండి ఎవరైనా. ఎఫెసీ 5:10. ఆడపిల్లలు ఎవరైనా చదవండి. ఎస్ చదవండి. Proving what is acceptable unto the Lord. ప్రూవ్ చేయమన్నాడు. దేవునికి యాక్సెప్టబులా కాదా నేను అడగాలి. నాకు ఇష్టమే, కానీ ఈజ్ ఇట్ యాక్సెప్టబుల్ టు గాడ్? అప్పుడు ప్రార్థన చేయమన్నాడు. 5:17కి రండి ఇప్పుడు. ఎఫిషియన్స్ 5:17 తెలుగు చదవండి ఎవరన్నా. ఇందు నిమిత్తము బుద్ధి లేకుండా ఉండకుండా అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకోండి. ఎన్నిసార్లు చెప్తున్నాడో చూడండి. ప్రభు చిత్తం, ప్రభు చిత్తం, ప్రభు చిత్తం. దేవుని మనస్సు ఎవరో తెలుస్తుందండి. నా మనసు ఎవరో తెలుస్తుంది? దేవుడికి తెలుస్తుందంటావా? నా మనసు ఎవరో తెలుస్తుంది? నా భార్యకి తెలుస్తుంది. నాకు తెలుసులేవయ్యా బాబు. నా మనసు నా భార్యకి తెలుస్తుంది, నా దగ్గర ఉండే ఫ్రెండ్స్కి తెలుస్తుంది, నా క్లాస్మేట్స్ కి, నా కొలీగ్స్ కి, నాతో పాటు ఎవరైతే సహవాసం చేస్తారో, నాతో పాటు తిని, నాతో పాటు తాగి, నాతో పాటు ఫ్రెండ్షిప్ చేసి, నాతో పాటు కూర్చొని సమయాన్ని గడుపుతారో, నాతో ఎవరైతే కాన్వర్సేషన్ చేస్తారో వాళ్ళకి తెలుస్తుంది నా సంగతి ఏంటో. దేవుని మనసు ఎవరో తెలుస్తుంది? ఎగ్జాక్ట్లీ. ఆయనతో కూర్చొని, ఆయనతో మాట్లాడి, ఆయన మాటలు విని, ఆయన సన్నిధిని కోరుకుని, చెవులు రిక్కించుకుని ఆయన మాటలు విని మనసారా ఆయనతో మాట్లాడుకునే వాళ్ళకి ఆయన చిత్తం ఏంటో తెలుస్తుంది. దేవుని చిత్తం తెలిసిన తర్వాత అప్పుడు ఇది దేవుని చిత్తం కాబట్టి ఐ విల్ గెట్ ఇట్. అప్పుడు ఫెయిత్ రావడం ఈజీయానా? యా. Now when I know that a particular thing is God's will and when I pray, faith వస్తుందా రాదా అప్పుడు? That is the way to increase your faith. And ఆ విధంగా అప్పుడు అది దేవుని చిత్తం అని తెలిసినప్పుడు, when God is waiting for somebody to pray for it, దేవుని చిత్తం చాలా విషయాల్లో ఉంటుంది, but God wants somebody to pray for it with faith. ఆ వ్యక్తివి నువ్వు నేను అయితే మన విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఏం జరుగుతాయి? ఏం కావాలంటే జరుగుతుంది. ఊహించని విషయాలు జరుగుతాయి. మన సంఘంలో జరిగిందండి అట్లా చాలాసార్లు. ఎంతమంది స్వస్థపడ్డారు, ఎన్ని ఆశ్చర్యకార్యాలు జరిగాయి, ఎన్ని ఆటంకాలు లేచిపోయాయి. గాడ్ నీడ్స్ సంబడీ టు ప్రే అండ్ విత్ ఫెయిత్. అండ్ నేను ప్రార్థన చేయడానికి, నాకు విశ్వాసం రావడానికి ఆధారం ఏంటి? గాడ్స్ విల్. అది దేవుని చిత్తం అని తెలిస్తే ఐ కెన్ ఆస్క్ ఫర్ ఎనీథింగ్ కదా. యోహాను సువార్త 15, ఒక్క 2 minutes వెళ్ళిపోదాం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో 7వ వచనం చదవండి ఎవరన్నా. నా యందు మీరుండాలి, మీ యందు నా మాటలు ఉండాలి. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు మీకు ఏది ఇష్టమో అడగండి. ఏమవుతుంది అప్పుడు అడిగితే? అది మీకు జరుగుతుంది, అనుగ్రహించబడుతుంది అని ప్రభు చెప్పాడు. ఎప్పుడు జరుగుతుందనంటే ఆయన మాటలు నాలో ఉండాలి, నేను ఆయనలో ఉండాలి. పర్ఫెక్ట్ ఫెలోషిప్. ఆయన మాటలు నాలో ఉండి నేను ఆయనలో ఉంటే నాకు దేవుని చిత్తం అర్థమవుతుందా? అర్థమవుతుంది. దేవుని చిత్తాన్ని గురించి బాగా అర్థమైన వాళ్ళు ప్రార్థన చేస్తే జరుగుతుందా? జరుగుతుంది. వాళ్ళు చెత్తా చెదారం కోసం ప్రార్థన చేయరు. అన్ని మీటింగులకి పరిగెత్తరు. ఎక్కడికి ఆహ్వానం వస్తే పరిగెత్తరు. దే విల్ వెయిట్ అండ్ ఫైండ్ గాడ్స్ విల్. ప్రభు వెళ్ళమంటావా, చెప్పొచ్చా, ఆలోచిస్తారు, ప్రభుని కన్సల్ట్ చేస్తారు. వెన్ గాడ్ గివ్స్ ఎ పుష్, దెన్ దే సే, లార్డ్, ఇఫ్ యు ఆర్ పుషింగ్ మీ ఇంటూ దిస్, నౌ ఐ వాంట్ యువర్ పవర్. విల్ యు గివ్? విల్ యు నాట్ గివ్? God gives them the power. Then they will go and deliver. Friends, that is the sequence of doing great things by faith in the will of God. ఎంత అందంగా యేసుక్రీస్తు వారి మాటలు చెప్తున్నారో చూడండి. హౌ బ్యూటిఫుల్ దీస్ వర్డ్స్ ఆర్. మన ప్రభు ఎంతో చక్కగా, ఎంతో అందంగా చెప్పాడు.
దేవుని చిత్తం అష్యూర్ అయిపోతే గ్రేట్ థింగ్స్ కెన్ బి ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ అవర్ గాడ్. ఇలాంటి జీవితాన్ని డెవలప్ చేసుకుందాం. దేవుని చిత్తాన్ని కనుగొనటం, దేవుని చిత్తం కనుగొనడం కండిషన్స్ చాలా ఉన్నాయి, వేరే ఉన్నాయి. అది చాలా పెద్ద ప్రసంగం అవుతుంది, 2-3 గంటలు మాట్లాడాలి దాని గురించి. అయితే ఇప్పుడు మాట్లాడడానికి టైం లేదు. దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు ఐడెంటిఫై చేయడం నేర్చుకుంటే, విచ్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ బిగ్ స్పిరిచువల్ ఎక్సర్సైజ్, దెన్ ట్రస్టింగ్ గాడ్ ఫర్ ఎనీథింగ్ బికమ్స్ వెరీ ఈజీ. అప్పుడు అన్ని దొరుకుతాయి. అప్పుడు చెట్లు వెళ్ళి సముద్రంలో నాటపడమంటే నాటపడతాయి. చెప్పాగా మీకు జరిగిన సంగతి ఏంటో. సహోదరులారా, అద్భుతాలు జరుగుతాయి. మనం గొప్పవాళ్ళం కాదండి, వీఆర్ ఆర్డినరీ పీపుల్. విశ్వాసం దేనిలో ఉండబడి జరిగింది? నా విశ్వాసంలో విశ్వాసం కాదు, నా నోటి మాటల్లో విశ్వాసం కాదు, నా పాజిటివ్ థింకింగ్ లో విశ్వాసం కాదు, నా ధాటి, నా యొక్క ధీమా, నా యొక్క కమిట్మెంట్ లో విశ్వాసం కాదు. సమస్తమును చేయగలిగిన నా దేవునిలో, నా విమోచకంలో ఉండేటువంటి విశ్వాసం. ఇది నా చిత్తం అని నా ప్రభు, నా రాజు, నా చక్రవర్తి చెప్తే, దేవా ఇది నువ్వు చిత్తం కాబట్టి నీకు ప్రార్థన చేస్తున్నా దేవా, దయచేసి స్వామిని అడిగితే చెట్టులే సముద్రంలో పడదండి, పడుతుందండి ఈజీగా. దట్ ఈస్ వాట్ ద లార్డ్ ఈస్ సేయింగ్. అలాంటి జీవితంలోనికి మన ప్రభు మనల్ని నడిపించడం కాక. తర్వాత కంటిన్యూ చేద్దాం, ప్రార్థన చేసుకుందాం.